ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసి ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు. ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.